చూడండి, బిజినెస్ యొక్క బేసిక్ డెఫినేషన్ నేర్చుకున్నామమ్మా. బీయింగ్ బిజినెస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ అని. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఆక్యుపేషన్ ప్రొఫెషన్ అని. And it refers to some entities like companies and corporations. And business refers to the activities of purchase, sale, manufacture, processing and marketing of goods and services for the purpose of or for the intention of making profits అని చెప్పి నేర్చుకున్నాం. సో అది బేసిక్, వెరీ వెరీ బేసిక్ డెఫినేషన్ అనమాట. సో బేసిక్ డెఫినేషన్ కాకుండా కొంతమంది రీసెర్చర్స్ ఇచ్చిన డెఫినేషన్స్ ఉన్నాయి. ఎల్హెచ్ హ్యానింగ్, వీలర్, కీట్ అండ్ కార్లో, వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ ఉన్నాయమ్మా. సో ఒక్కొక్కరు ఇచ్చిన డెఫినేషన్స్ మూడు ఒకలాగే ఉంటాయి. ఓకేనా? సో గూడ్స్ ప్రొవైడ్ చేయడానికి లేదా సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్, ఇదే చెప్తారు మూడు. సో మూడిట్లో ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో చరిష్మా చదువుతుంది ఆ ముగ్గురు డెఫినేషన్స్ ఎలా ఉన్నాయండి. L.H. Haney defined business as a human activity directed towards producing or acquiring health through buying and selling of goods. సో మనం వెల్త్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం, వెల్త్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఎలాగా? త్రూ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. వెల్త్ అంటే అర్థం ఏంటంటే మనీని క్రియేట్ చేస్తాం ఆర్ మనీని అక్వైర్ చేస్తాం త్రూ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. B.O. Heeler, business is an institution organized and operated to provide goods and services to society under the incentive of private gain. ఓకే. సో ఎల్హెచ్ హ్యానే ఓన్లీ గూడ్స్ గురించి చెప్పాడమ్మా. బిఓ వీలర్ గూడ్స్ దగ్గర ఆగిపోలేదు. ఏమన్నాడంటే బిజినెస్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు సొసైటీ అండర్ ద ఇన్సెంటివ్ ఆఫ్ ప్రైవేట్ గెయిన్. అమ్మ, ఇన్సెంటివ్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా ఇన్సెంటివ్ అనే వర్డ్? ఇన్సెంటివ్ అంటే ఏంటంటే ఇన్ రిటర్న్. మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే నేను మీకు రిటర్న్లో ఇచ్చేదని ఇన్సెంటివ్ అంటారు. సో మీరు ఇక్కడ ఎగ్జామ్ బాగా రాశారు, మీకు వచ్చే ఇన్సెంటివ్ ఏంటి? మార్క్స్. ఎంప్లాయ్మెంట్లో ఉన్న ఎంప్లాయీ వర్క్ బాగా వర్క్ చేస్తున్నాడు, వచ్చే ఇన్సెంటివ్ ఏంటి? శాలరీ. అలాగే ఒక బిజినెస్ మ్యాన్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేసి వాటిని అమ్మగలిగితే అతనికి వచ్చే ఇన్సెంటివ్ ఏంటంటే ప్రైవేట్ గెయిన్. అంటే ఏంటి? ప్రైవేట్ ప్రాఫిట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. Kayed and Carlo, business is a sum of all activities involved in the production and distribution of goods and services for private profits. సేమ్ మొత్తం ముగ్గురు ఒకటే చెప్తున్నారు. ఓకేనా? కీర్తన్ కార్లో ఏం చెప్పాడు? బిజినెస్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. అంటే సమ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అంటే ఏంటమ్మా? పర్చేసింగ్, సేల్, మ్యానుఫ్యాక్చర్, ప్రాసెసింగ్, మార్కెటింగ్. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తే ఇన్వాల్వ్ ద ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దేనికోసం అంట? ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్. సో వాటి యొక్క ప్రొడక్షన్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనకి ఇన్సెంటివ్ రూపంలో వచ్చేది ఏంటి? మళ్ళీ ప్రైవేట్ ప్రాఫిట్. ఓకేనా? సో ఎల్హెచ్ హ్యానే, బిఓ వీలర్, కీర్తన్ కార్లో మొత్తం ముగ్గురు కూడా చెప్తుంది ఒకటే. బిజినెస్ చేసేది ఊరికనే కాదు, ఫర్ అక్వైరింగ్ వెల్త్ అని ఒకరు చెప్పారు. ఆ వెల్త్ ప్రైవేట్ గెయిన్ అని చెప్పి ఇంకొకరు చెప్పారు. ప్రైవేట్ ప్రాఫిట్ అని చెప్పి ఇంకొకరు చెప్పారు. సో మీరు మూడిట్లో ఎవరో ఒకరిది గుర్తు పెట్టుకొని రాసుకోవడం మంచిది. ఓకేనా? సో మొత్తం ఇప్పటివరకు మనం చాలా బిజినెస్ డెఫినేషన్లు చూసాం. బిజినెస్ డెఫినేషన్లు ఎక్కడ చూస్తున్నా, ఎన్ని బిజినెస్ డెఫినేషన్లు చూసినా మనం ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. బిజినెస్ అనేది ఏంటంటే ఒక పర్సన్, మేబీ ద ఓనర్. ఓకేనా? మీరు ఎకనామిక్స్ నేర్చుకుంటారు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని. సో ఆ ఓనర్ ఏం చేస్తారంటే ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్ చేసుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి వాటిని సేల్ చేయగలిగితే అవి వచ్చే ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తారు. చూడమ్మా,
ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా బిజినెస్. ఓకేనా? సో సేమ్ అదే విషయాన్ని మనకి అర్థమయ్యే భాషలో నార్మల్ ఇంగ్లీష్లో కింద చెప్పారమ్మా. ఓకేనా? నెక్స్ట్ పారా చదవము. చాలా స్లోగా చదవాలి నెమ్మదిగా. After careful analysis of the above definitions, business may be defined as an economic activity which involves regular transfer or exchange of goods or services for a price with an objective of earning profits and acquiring wealth through the satisfaction of human wants. సో ఏంటంటే అండర్లైన్ చేసిన చూడమ్మా కొన్ని వర్డ్స్. ఆఫ్టర్ కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ ద above definition, business may be defined as an economic activity. బిజినెస్ ఏంటంట? ఎకనామిక్ యాక్టివిటీ అంట. విచ్ ఇన్వాల్వ్స్ ఏంటి? రెగ్యులర్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకేనా? ఏదో ఒక రోజు చేసి ఆపేసి దాన్ని బిజినెస్ అంటారమ్మా. రోజు చేయాలి. ఏంటి? మనం కొనుక్కోవాలని వేరే ఒకరికి అమ్మాలి. రెగ్యులర్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఫ్రీగా కాదు, ఫర్ ఏ ప్రైస్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దేనికోసమ్మా? ఎర్నింగ్ ప్రాఫిట్స్ అండ్ అక్వైరింగ్ వెల్త్. అదవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని ఏమంటామమ్మా? బిజినెస్. మళ్ళీ బిజినెస్ ఇస్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ షుడ్ బి రెగ్యులర్. ఏంటి రెగ్యులర్ గా ఉండాలి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఫ్రీగానా? కాదు, ఫర్ ఏ ప్రైస్. దేనికోసం? ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ అండ్ అక్వైరింగ్ వెల్త్. ఓకేనమ్మా? నెక్స్ట్. Business creates utilities by producing and selling goods and services to satisfy human wants. Time, place, and possession of value are created by business enterprises. అమ్మ హ్యూమన్ వాంట్స్ అంటే ఏంటి? మనకి డైలీ లైఫ్ లో మనం ఎలాంటి పెయిన్ లేకుండా బతకాలి అంటే మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ ని యూటిలిటీ అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ యూటిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎవరంట? బిజినెస్. సో బిజినెస్ ప్రొవైడ్స్ యూటిలిటీస్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. ఓకేనా? నెక్స్ట్. టైమ్, ప్లేస్ అండ్ పొజిషన్ ఆఫ్ వాల్యూ క్రియేటెడ్ బై బిజినెస్ ఎంటర్ప్రైజ్. సో దీన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరమ్మా? టైం ఏంటి, ప్లేస్ ఏంటి అండ్ పొజిషన్ ఆఫ్ వాల్యూ ఆర్ క్రియేటెడ్ బై బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఎవరైనా చెప్పగలరా? ఏంటి దానికి అర్థం ఏంటి చెప్పగలరా? నాకు ఇప్పుడు మ్యాంగో జ్యూస్ తాగాలని ఉందమ్మా. ఈ రోజు ఇప్పుడు ఈ టైంలో నాకు మ్యాంగో జ్యూస్ తాగాలని ఉంది. ఓకేనా? స్లైస్ అనే కంపెనీ కానీ, ఫ్రూటీ అనే కంపెనీ కానీ, ఈ కంపెనీస్ కానీ లేవనుకో, మా కంపెనీస్ ఆ మ్యాంగో జ్యూస్ అనే బిజినెస్ చెయ్యకపోతే ఈ టైంలో అంటే ఏంటిది? ఇప్పుడు ఏదో రైనీ సీజన్ లో నేను మ్యాంగో జ్యూస్ తాగలనా? No, sir. టైం యూటిలిటీ. ఓకేనా? సో ఎప్పుడో సమ్మర్ సీజన్ లో వచ్చే మ్యాంగోస్ ని ఇయర్ అంతటికి కూడా ఏ టైంలో కావాలన్నా ఆ టైంలో మనకు ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? బిజినెస్. అర్థమైందా? నెక్స్ట్. ప్లేస్. మనం కాకినాడలో కూర్చొని షిమ్లా యాపిల్ తింటున్నాం. మనం కాకినాడలో కూర్చొని దుబాయ్లో పండించిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తింటున్నాం. ఓకేనా? మనం కాకినాడలో ఉండి అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యే ఐఫోన్ ఇక్కడ వాడుతున్నాం. దీన్ని ఏమంటారమ్మా? ప్లేస్ యూటిలిటీ. ఓకేనా? సో ఇక్కడే పండించాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలని లేదు. ఎక్కడ ప్రొడ్యూస్ చేసిన బిజినెస్ వల్ల ఏమవుతుందమ్మా? తీసుకొచ్చి మన ప్లేస్ లో మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. దీన్ని ఏమంటారమ్మా? ప్లేస్ యూటిలిటీ. అండ్ పొసెషన్ ఆఫ్ వాల్యూ. అమ్మ పొసెషన్ ఆఫ్ వాల్యూ అంటే మన మధ్య, అంటే కొనేవాడి మధ్య, అమ్మేవాడి మధ్య. ఓకేనా? పొసెషన్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, రైట్. మనం కొనే గూడ్స్ మీద రైట్ క్రియేట్ చేస్తున్నవారు బిజినెస్. ఓకేనమ్మా? సో ఎంత వాల్యూ కొంటున్నాం, ఎంత వాల్యూ అని డిసైడ్ చేస్తుంది బిజినెస్. ల్యాండ్స్, గోల్డ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని యొక్క వాల్యూని డిసైడ్ చేసేది ఎవరు? బిజినెస్. సో టైమ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ అండ్ వాల్యూ యూటిలిటీ ఆర్ క్రియేటెడ్ బై బిజినెస్ ఎంటర్ప్రైజెస్.
ఓకేనా. సో అది ప్రజెంట్ మీకు అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు. జస్ట్ మీరు నేర్చుకోవాల్సింది మాత్రం బిజినెస్ యొక్క మీనింగ్. మిమ్మల్ని ఓన్లీ 2 మార్క్స్ లో బిజినెస్ యొక్క మీనింగ్ అడిగితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలమ్మా. బిజినెస్ మే బి డిఫైన్డ్ యాజ్ అన్ economic activity which involves a regular transfer or exchange of goods or services for a price with an objective of earning profits and acquiring wealth to the satisfaction of human wants. అట్లా అవుతుంది రాయాలి. బిజినెస్ యొక్క మీనింగ్ 2 మార్క్స్ అడిగితే, లేదన్నా 5 మార్క్స్ లో అలాంగ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాడు. అంటే ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీ ప్రొఫెషన్ రాయాలి, ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ రాస్తారు. ఇవి బిజినెస్ గురించి ఇది ఒకటి రాస్తే కుదరదు. ఇది రాసి ఆ తర్వాత ఈ మీనింగ్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్. ఓకే, ఒక బిజినెస్ ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది చెప్తాడు మీరు. క్యారెక్టరిస్టిక్, ఇప్పుడు మనం బిజినెస్ యొక్క మీనింగ్ చూసాం. ఆ బిజినెస్ యొక్క మీనింగ్ చూసినాం కదా, దాని యొక్క ఫీచర్స్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇక్కడ చదువుతాం. ఓకేనా. కార్తిక్ చదువుతావా? చదువు. Characteristic features of business. The features of business are given below. Creation of utility. Business makes goods more useful to satisfy human wants. It adds time, place, form, and possession utilities to various types of goods. Business enables people to satisfy their wants more effectively and economically. It carries goods from place of production to the place of consumption. Place utility. It makes available for use in future through storage and utility. ఓకేనా. సో ఏంటంటే బిజినెస్ క్రియేట్స్ యూటిలిటీస్. అంటే మనం ఎప్పుడు యూటిలైజ్ చేద్దాం అనుకుంటే ఆ టైంకి ఆ ప్లేస్ లో యూటిలైజ్ చేసేటట్టు బిజినెస్ హెల్ప్ చేస్తుంది. సో మనకు కావాల్సిన గూడు మనకు కావాల్సిన టైంలో యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన గూడు మనకు కావాల్సిన ప్లేస్ లో యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బిజినెస్ ఈస్ క్రియేటింగ్ దోస్ యూటిలిటీస్. ఓకేనా. సో అదే చెప్తున్నాడు. బిజినెస్ మేక్స్ గూడ్స్ మోర్ యూస్ఫుల్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ కి కొన్ని వాంట్స్ ఉంటాయి. ఆ వాంట్స్ సాటిస్ఫై చేయాలంటే దాన్ని మేక్ పాసిబుల్ చేస్తుంది ఎవరమ్మా? బిజినెస్. It adds time, place, form, and possession utilities to various types of goods. ఏంటవన్నీ? Business enables people to satisfy their wants more effectively and economically. తక్కువ ప్రైస్, ఎకనామికల్ గా బతకడం అంటే ఏంటమ్మా? చాలా తక్కువ ప్రైస్ తో బతకడాన్ని ఏమంటారమ్మా? ఎకనామికల్. సో అలాగే మన గూడ్స్ చాలా తక్కువ రేట్ కి మోర్ ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోగలుగుతున్నాము. ఓకేనా. దాన్ని ఏమంటారమ్మా? ఎకనామికల్ అండ్ ఎఫెక్టివ్. నార్మల్ గా మనం మ్యాంగో జ్యూస్ తాగాలంటే ఓన్లీ సమ్మర్ లోనే తాగలం. ఓకేనా. సో అదే మ్యాంగో జ్యూస్ ని తక్కువ ప్రైస్ కి ఎఫెక్టివ్ గా ఎప్పుడు మొత్తం ఇయర్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోగలుగుతున్నాం త్రూ బిజినెస్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎఫెక్టివ్లీ అండ్ ఎకనామికల్లీ. ఓకేనా. ఇట్ క్యారీస్ గూడ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్రొడక్షన్ అండ్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు ద ప్లేస్ ఆఫ్ కన్సంప్షన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్లేస్ యూటిలిటీ. గూడ్స్ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ప్రొడ్యూస్ అయిందో అక్కడి నుంచి కన్సంప్షన్ కి. ఓకేనా. ఎక్కడైతే ప్రొడక్షన్ ఒక చోట, కానీ దాన్ని యూజ్ చేసే పీపుల్ ఒక చోట ఉన్నారు. సో ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ప్లేస్ యూటిలిటీ. ఇట్ మేక్స్ గూడ్స్ అవైలబుల్ ఫర్ యూజ్ ఇన్ ఫ్యూచర్ త్రూ స్టోరేజ్. చెప్పాను కదా, మ్యాంగోస్ మనకు దొరికేది సమ్మర్, కానీ వాటిని స్టోరేజ్ చేసి టోటల్ ఇయర్ అంతా కూడా మనం వాటి యొక్క కన్సంప్షన్ చేస్తున్నాం, విచ్ ఈస్ పాసిబుల్ త్రూ అగైన్ బిజినెస్ ఓన్లీ. నెక్స్ట్ Deals with goods and services. Every business enterprise produces or buys goods and services for selling them to others for a profit. Goods may be consumer goods or producer goods. Services are known as intangible and invisible goods. Consumer goods are meant for direct use by the ultimate consumers. Example, bread, tea, shoes, example, etc. Producer goods are used for the production of consumer or capital goods like raw materials, machinery, etc.
Services like transport, warehousing, banking, insurance, etc. may be considered as intangible and invisible goods. Services facilitate buying and selling of goods by overcoming various hindrances in trade. Okay. So business will deals with both goods and services అంటారు. బిజినెస్ డీల్స్ విత్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎలా డీల్ చేస్తో చూద్దాం. ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ప్రొడ్యూసెస్ ఆర్ బైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సెల్లింగ్ దెమ్ టు అదర్స్ ఫర్ ఏ ప్రాఫిట్. సో ప్రతి బిజినెస్ చేసే పని ఇదే అంట. ఏంటి? అయితే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? ఫర్ సెల్లింగ్ దెమ్ టు ప్రాఫిట్. ఆర్ గూడ్స్ బై చేస్తుంది. ఎందుకు? తక్కువ ప్రైస్కి బై చేసి ఎక్కువ ప్రైస్కి అమ్ముకోవడానికి. సో అదే ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడమ్మా. ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ప్రొడ్యూసెస్ ఆర్ బైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సెల్లింగ్ దెమ్ టు అదర్స్ ఫర్ ఏ ప్రాఫిట్. ఓకేనా? బిజినెస్ ఎందుకు కొనుక్కుంటుందంటే అది యూజ్ చేసుకోవడం కాదు, అది కొని ఎక్కడైతే దాని యొక్క యూస్ఫుల్నెస్ ఉందో అక్కడికి ప్రాఫిట్కి అమ్ముకుంటుంది. గూడ్స్ మే బి కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూసర్ గూడ్స్. ఓకేనా? సో మనం ఏం చెప్పుకున్నాం? డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాం కదా. ఈ గూడ్స్ లోని 2 టైప్స్ ఉన్నాయంట. ఒకటి ఏంటి? ప్రొడ్యూసర్ గూడ్స్, ఇంకోటి కన్జ్యూమర్ గూడ్స్. అలాగే సర్వీసెస్ ఆర్ నోన్ యాజ్ ఇంటాంజిబుల్ అండ్ ఇన్విజిబుల్. గూడ్స్ అంటే మనకు కనిపించేవి టాంజిబుల్ ఐటమ్స్. ఓకేనా? మన టాంజిబుల్ ఇంటాంజిబుల్ అంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో గూడ్స్ ఆర్ టాంజిబుల్ ఐటమ్స్. సర్వీసెస్ ఏంటమ్మా? ఇంటాంజిబుల్ అండ్ ఇన్విజిబుల్. మన కంటికి కనిపించవు, ఓన్లీ మనం ఫీల్ అవ్వగలం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యూటీ స్పాకి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ మనకి కనిపించవు, మనం ఫీల్ అవుతాం. ఓకేనమ్మా? సో కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏంటి? ప్రొడ్యూసర్ గుడ్స్ అంటే ఏంటి? మీనింగ్ ఇచ్చడం. కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏంటంటే మనం కొనుక్కొని దాన్ని అలాగే యూటిలైజ్ చేసేస్తున్నాం, యూజ్ చేసుకుంటున్నాం. వాటిని ఏమంటాము? కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ మెంట్ ఫర్ డైరెక్ట్ యూజ్ బై ద అల్టిమేట్ కన్జ్యూమర్స్. ఎగ్జాంపుల్ బ్రెడ్, టీ, షూస్ ఎక్సెట్రా. కన్జ్యూమర్స్ డైరెక్ట్ గా కొనుక్కుంటారమ్మా, కొనుక్కొని వాడేసుకుంటున్నారు. వాటిని ఏమంటాం? కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. అలా కాదు, ఈ కన్జ్యూమర్ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కంపెనీస్ కొనుక్కుంటున్నాయి కొన్ని గూడ్స్, వాటిని ఏమంటారంటే ప్రొడ్యూసర్ గూడ్స్ అంటారు. So producer goods are used for the production of consumer or capital goods like raw materials, machinery, etc. రా మెటీరియల్ ఎందుకు కొనుక్కుంటున్నారు? ఈ రోజు నా బిజినెస్ లెదర్ కొందమ్మా. ఎందుకు? ఫ్యూచర్ లో షూస్ తయారు చేయడానికి. సో ఫ్యూచర్ లో కన్జ్యూమర్ గూడ్స్ తయారు చేయడానికి ఈ రోజు నేను కొంటుంది ఏంటమ్మా? ప్రొడ్యూసర్ గూడ్. అదవుతుందా? అండ్ అలాగే ఈ రోజు నేను ఒక మెషినరీని కొంటున్నానమ్మా. ఫుట్వేర్ మొత్తం సోల్, చెప్పల యొక్క సోల్ తయారు చేస్తుంది ఆ మెషినరీ. ఈ రోజు ఆ మెషినరీ ఎందుకు కొంటున్నాను? ఫ్యూచర్ లో షూస్ తయారు చేయడానికి. సో కన్జ్యూమర్ గూడ్స్ తయారు చేయడానికి కొనే గూడ్స్ ఏమంటాం? ప్రొడ్యూసర్ గూడ్స్. డైరెక్ట్ గా అల్టిమేట్ కన్జ్యూమర్ డైరెక్ట్ యూజ్ చేసేస్తున్నాడు, వాటిని అమ్ముతున్నాం, ఆ గూడ్స్ ఏమంటారమ్మా? కన్జ్యూమర్ గూడ్స్. So goods are of 2 types, consumer goods and producer goods. And services. Services అంటే ఏంటి? సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్ట్. ఏంటి? మన గూడ్స్ ని ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ప్యాసింజర్స్ ని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో ట్రాన్స్పోర్ట్ ఈజ్ సర్వీస్. వేర్ హౌసింగ్. వేర్ హౌసింగ్ అంటే ఏంటమ్మా? గోడౌన్స్ అమ్మా. వేర్ హౌసింగ్ అంటే గోడౌన్స్. సో మన గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసిన వెంటనే సేల్ చేసేయగలమా? ప్రొడ్యూస్ చేసిన వెంటనే సెల్లర్ రెడీగా ఉంటాడా? బయ్యర్ రెడీగా ఉంటాడా? సో మనం బయ్యర్ దొరికేంత వరకు ఎక్కడైతే గూడ్స్ దాచుతున్నామో ఆ దాచే ప్లేస్ ఏమంటామా? వేర్ హౌస్. ఆ దాచే ప్రాసెస్ ఏమంటారమ్మా? వేర్ హౌసింగ్. నెక్స్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్ తెలుసు, ఇన్సూరెన్స్ సర్వీసెస్ తెలుసు, ఎక్సెట్రా may be considered as intangible and invisible goods. వాళ్ళు చేసే పని మనకు కనిపించదు, సో అందుకే దాన్ని ఏమంటారు? ఇంటాంజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ అంటారు. సర్వీసెస్ ఫెసిలిటేట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ బై ఓవర్కమింగ్ వేరియస్ హిండ్రాన్సెస్ ఇన్ ట్రేడ్. సో
చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, స్టార్ మార్క్ పెట్టుకుంటారు కదా. సర్వీసెస్ ఫెసిలిటేట్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ బై ఓవర్కమింగ్ వేరియస్ హిండ్రాన్సెస్ ఇన్ ట్రేడ్. అర్థమైందా? మనం గూడ్స్ ని కొనడానికి లేదా అమ్మడానికి, ఓకేనా, సర్వీస్ మనం కొనే గూడ్స్, మనం ఒక గూడ్ కొనాలన్నా వాటిని అమ్మాలన్నా చాలా అడ్డంకులు ఉంటాయంట. హిండ్రాన్సెస్ అంటే అర్థం ఏంటి? అడ్డంకి, ఓకేనా. హిండ్రాన్సెస్ అంటే ఏంటంటే చాలా ఆటుపోట్లు అంటారు కదా, చాలా ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేయగలగాలి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా పక్కకి తీసేవి ఏంటంటే సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏంటి ఏదో ఒక హిండ్రన్స్, ఒక ప్రాబ్లం చెప్పండి. ట్రేడ్ చేయాలి, గూడ్స్ ని అమ్మాలి అంటే, ఆ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలంటే మనకుండే ప్రాబ్లం ఒకటి చెప్పండి. ఒక ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీలో ఉండే ఒక బయ్యర్కి గూడ్స్ అమ్మాలి. ఢిల్లీలో ఉండే బయ్యర్కి నేను గూడ్స్ అమ్మాలి అంటే నేను కాకినాడ నుంచి ఒక వ్యాన్ ఆర్ ఒక లారీ ఏదో ఒకటి మాట్లాడుకొని దాన్ని ఇక్కడ నుంచి అక్కడ పంపించాలి. సో లారీ అనేది ఏంటి నాకు, మన బిజినెస్ కి సర్వీస్. అంటే ఏంటి? ఏ సర్వీస్ అది? ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కానీ లేకపోతే నేను కాకినాడ నుంచి హైదరాబాద్ లో అమ్మగలనా? అమ్మలేను. సో నేను ట్రేడ్ చేయడానికి ఉన్న ప్రాబ్లమ్ ని ఏం చేస్తున్నా, ఓవర్కమ్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఉపయోగపడింది. అర్థమైందా? అలాగే సేమ్ అదే హైదరాబాద్ లో ఉన్న పర్సన్ నేను గూడ్స్ అమ్మాలి అంటే నాకు కొంత అమౌంట్ కావాలి, ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ వాడికి డబ్బులు ఇవ్వడానికి, ఓకేనా, ఈ గూడ్స్ ని లారీలోకి ఎక్కించడానికి కావాల్సిన వర్కర్స్ డబ్బులు ఇవ్వడానికి నాకు కొంచెం అమౌంట్ కావాలి. సో నాకు అడ్వాన్స్ ₹1,00,000 అమ్మ టోటల్ వాల్యూ. నేను అడ్వాన్స్ అడిగింది 30,000. ఇప్పుడు 30,000 కావాలంటే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి 30,000 తీసుకొని మళ్ళీ కాకినాడ రావాలా? ఏం చేయమంటున్నాను? నా బ్యాంక్ అకౌంట్ లో వేసేయమంటున్నాను. బ్యాంకింగ్ ఇదో ప్రాబ్లం. సో నా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండే ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేస్తుంది ఎలాగమ్మా? త్రూ బ్యాంకింగ్. ఇంకో ప్రాబ్లం ఉంది. నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, లారీలోకి మొత్తం గూడ్స్ అని ఎక్కించి హైదరాబాద్ పంపిస్తున్నాను. మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా దొంగలు పడిన గూడ్స్ అన్ని ఎవరో దొబ్బేయచ్చు, ఫైర్ అక్కడ అవ్వచ్చు, ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి నేను తీసుకుంటుంది ఇన్సూరెన్స్. నా గూడ్స్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నాను. సో ఇలా బిజినెస్ లో ఉండే వేరియస్ ప్రాబ్లమ్స్ నుంచి మనం సేవ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి మనకున్న ఏకైక మార్గం ఏంటమ్మా? సర్వీసెస్. ఏంటో సర్వీసెస్? కొన్ని ఎగ్జాంపుల్స్ సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. అర్థమైందా? ఇంకొకసారి ఈ పాయింట్స్ చదవమ్మా. ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నంతా కూడా మీ కంటి ముందు కనిపించాలి. ఇంకోసారి చదువు. కార్తీక్, deals with goods and services. వినిపించట్లేదు. Enterprise businesses or buy goods and services businesses, sir. అభిరామ్ చదువుతావా? సేమ్ పాయింట్. అభిరామ్ సార్ అర్థం కావట్లేదు సార్. సేమ్ పాయింట్ చదువు. సెకండ్ పాయింట్. Deals with goods and services. Every business enterprise produces or buys goods and services for selling them to others for a profit. Goods may be consumer goods or producer goods. Services are known as intangible and invisible goods. Point. Consumer goods are meant for direct use by the ultimate consumers. Example: bread, tea, shoes, etc. Producer goods are used for the production of consumer or capital goods like raw materials, machinery, etc. Services like transport, warehousing, banking, insurance, etc. may be considered as intangible and invisible goods. Service facility buying and selling of goods by overcoming various hindrances in trade.
Okay, number. So services facilitate buying and selling of goods by overcoming various hindrances in trade. సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఈ పాయింట్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ప్రజలు చదువుతావా నెక్స్ట్ పాయింట్? Yes, sir. Continuity in dealings. Dealings in goods and services become business only if undertaken on a regular basis. A single isolated transaction of purchase and sale does not constitute business. Recurring or repeated transaction of purchase and sale constitutes business. For instance, if a person sells his good, his whole scooter or a car, it is not a business, though the seller gets money in exchange. But if he opens a shop and sells scooter or car regularly, it will become business. Therefore, regularity of dealing in a essential features of business. సో ఈ చాప్టర్ మొత్తం కూడా మనం నేర్చుకునేది ఓన్లీ బిజినెస్ గురించి అమ్మా. సో అందుకే మనం స్టార్టింగ్ లోని ఎక్కువ టైం బిజినెస్ అంటే ఏంటి అని నేర్చుకోవడంలో ఎక్కువ టైం స్పెండ్ చేసాం. బిజినెస్ అంటే ఏంటి? గూడ్స్ ని సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనమ్మా? ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాం, అది ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సో మనం చేసే ప్రతి పని బిజినెస్ అనకూడదు. బిజినెస్ అనడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంట. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్. టైం యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ క్రియేట్ చేస్తుంది. టైం యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ క్రియేట్ చేస్తుందా? అయితే బిజినెస్. అదో క్యారెక్టరిస్టిక్, అదో ఫీచర్. ఇన్ ద సేమ్ వే బిజినెస్ దేని మీద డీల్ చేయాలి? బిజినెస్ షుడ్ డీల్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంతే. సో ఆ బిజినెస్ గూడ్స్ తో డీల్ చేస్తుందా? అయితే బిజినెస్. సర్వీసెస్ తో డీల్ చేస్తుందా? అయితే బిజినెస్. ఇన్ ద సేమ్ వే ఇంకొక ప్రాపర్టీ, అది ఇంకొక ఫీచర్ ఏంటంట? కంటిన్యూటీ ఉండాలంట మనం చేసే బిజినెస్ లో. అంటే ఏదో ఒక్క రోజు బిజినెస్ చేసేసి నేను బిజినెస్ చేసాను అనకూడదు. మనం చేసే బిజినెస్ ఎలా ఉండాలంట? కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ అదే చెప్పాడు. నీ దగ్గర ఉన్న కార్ని కానీ, నీ దగ్గర ఉన్న స్కూటర్ని కానీ ఈ రోజు అమ్మేశావు, నీకు డబ్బులు వచ్చినాయి, నేను బిజినెస్ చేశాను అనకూడదు. బిజినెస్ చేయడం అంటే ఏంటి? ఎలా ఉండాలంటే బిజినెస్ చేస్తే రెగ్యులారిటీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. ఏదో ఒక రోజు చేసేస్తే దాన్ని బిజినెస్ అనరు. ఓకేనమ్మా? సో డీలింగ్స్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బికమ్ బిజినెస్ ఓన్లీ ఇఫ్ undertaken on a regular basis. A single isolated transaction or purchase and sale does not constitute business. ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేసేసి ఆ ఒక ట్రాన్సాక్షన్ తో నేను బిజినెస్ చేశాను అంటే కుదరదు. రికరింగ్ అంటే ఏంటమ్మా? మళ్ళీ రిపీట్ అవడం ఏమంటారు? రికరింగ్ ఆర్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పర్చేస్ అండ్ సేల్ కాన్స్టిట్యూట్స్ బిజినెస్. రెగ్యులర్ గా నువ్వు ఆ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మాత్రమే దాని బిజినెస్ అనగలగాలి. ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ సెల్స్ హిస్ ఓల్డ్ స్కూటర్ ఆర్ ఎ కార్, ఇట్ ఈస్ నాట్ బిజినెస్ త్రూ ద సెల్లర్, దో ద సెల్లర్ గెట్స్ మనీ ఇన్ ఎక్స్చేంజ్. నువ్వు గూడ్ ని ఎక్స్చేంజ్ చేసుకుని మనీ తీసుకున్నంత మాత్రాన బిజినెస్ అయిపోదు, ఎందుకంటే అది ఒకసారే చేసేది. అలా కాకుండా నువ్వు ఒక షాప్ ఓపెన్ చేసి గూడ్స్, కార్స్ అండ్ స్కూటర్స్ రెగ్యులర్ గా అమ్ముతున్నావు అనుకో, ఇట్ విల్ బికమ్ బిజినెస్ అంట. దేర్ఫోర్ రెగ్యులారిటీ ఆఫ్ డీలింగ్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ బిజినెస్. సో ఇప్పటికి మనం బిజినెస్ అంటే మీనింగ్ చూసాం. బిజినెస్ అవ్వాలి అంటే, సో బిజినెస్ రికగ్నైజ్ చేయాలంటే 3 ఫీచర్స్ చూసాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్, సెకండ్ ఫీచర్ వచ్చేసి డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, థర్డ్ ఫీచర్ వచ్చేసి కంటిన్యూటీ ఇన్ డీలింగ్. నెక్స్ట్ అమ్మ, ఫోర్త్ యూటిలిటీ చదువు నువ్వే. సుప్రజ. Sale, transfer or exchange. All business activities involve transfer or exchange of goods and services for some consideration. The consideration called price is usually expressed in terms of money. Business delivers goods and services to those who need them and are able and willing to
pay for them. For example, if a person cooks and serves food to his family, it is not business. But when he cooks food and sells it to others for a price, it's business. It becomes business. ఓకే. సో ఏంటంటే మనం సేల్ చేసిన, మనం గూడ్స్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ చేసుకున్న, ఊరికినే ఫ్రీగా చేసాం అనుకోమ్మా, దాన్ని బిజినెస్ అనకూడదు. అర్థమైందా? మనం ఏం ఛార్జ్ చేయాలంట? కన్సిడరేషన్ ఛార్జ్ చేయాలి. కన్సిడరేషన్ అంటే అర్థం ఏంటో ఎవరు చెప్పగలరా? కన్సిడరేషన్ అంటే మీనింగ్ ఏంటో? కన్సిడరేషన్ అంటే ఏంటంటే అమ్మా, సంథింగ్ ఇన్ రిటర్న్. కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇన్ రిటర్న్. అంటే అర్థం ఏంటంటే, నేను నీ గూడ్స్ ఫ్రీగా ఇవ్వట్లేదు, సంథింగ్ ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నేను నీ గూడ్స్ ఇస్తాను, నువ్వు నాకేం ఇవ్వాలి? మనీ ఇవ్వాలి. సో ఆ సంథింగ్ ఇన్ రిటర్న్ అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రమే దాన్ని బిజినెస్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా సొంత డాటర్కి గూడ్స్ ఇస్తున్నాను. నాది స్టేషనరీ షాప్ అమ్మ, నాది. నా సొంత డాటర్ స్కూల్కి వెళ్తుంది, తనకి నేను కావాల్సిన బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇచ్చాను. కన్సిడరేషన్ తీసుకుంటానా? సంథింగ్ ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తానా? No, sir. కాబట్టి అది బిజినెస్ కాదు. అర్థమవుతుందా? నా బిజినెస్ ఏంటంటే హౌసెస్ కొని అమ్ముతూ ఉంటాను. నా సొంత డాటర్ పేరు మీద నేను ఒక హౌస్ ని రాసి ఇచ్చేసాను. సంథింగ్ ఇన్ రిటర్న్ లేదు. సంథింగ్ ఇన్ రిటర్న్ లేనప్పుడు అది బిజినెస్ అవుతుందా? అవ్వదు. సో అదే అంటున్నాడమ్మా, కన్సిడరేషన్ లేకపోతే బిజినెస్ కింద ట్రీట్ చెయ్యము. సో బిజినెస్ కు ఉండాల్సిన అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కన్సిడరేషన్, సంథింగ్ ఇన్ రిటర్న్. ఓకేనా? సో అదే చెప్తున్నాడమ్మా, ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సమ్ కన్సిడరేషన్. అర్థమవుతుందమ్మా? బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఏముండాలి? ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఉండాలి. అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవ్వాలి. ఫ్రీగా చేయాలా పని? ఫ్రీగా కాదు, ఫర్ సమ్ కన్సిడరేషన్. నెక్స్ట్, ద కన్సిడరేషన్ కాల్డ్ ప్రైస్ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అర్థమవుతుందమ్మా? సో మనీ రూపంలో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. బిజినెస్ డెలివర్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు దోస్ హూ నీడ్ దెమ్ అండ్ ఆర్ ఏబుల్ అండ్ విల్లింగ్ టు పే ఫర్ దెమ్. అంటే ఏంటమ్మా, బిజినెస్ ఎవరికి ఇస్తుందంటే, ఎవరికి డెలివరీ చేస్తుందంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని? ఎవరైతే నీడ్ గా ఉన్నారో వాళ్ళకి. అండ్ నీడ్ ఉంటే సరిపోదు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం పే చేయగలగాలి? కన్సిడరేషన్ పే చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ కుక్స్ అండ్ సర్వీసెస్ ఫుడ్ టు హిస్ ఫ్యామిలీ, తన సొంత ఫ్యామిలీకి కానీ ఫుడ్ కుక్ చేస్తుంటే కన్సిడరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఎక్స్పెక్ట్ చేయడు. కాబట్టి అది బిజినెస్ కాదు. ఇట్ ఈస్ నాట్ బిజినెస్. బట్ వెన్ హీ కుక్స్ ఫుడ్ అండ్ సెల్స్ ఇట్ టు అదర్స్ ఫర్ ఏ ప్రైస్, ఇట్ బికమ్స్ బిజినెస్. అదే కుక్, ఓకేనమ్మా, అవుట్ సైడ్ పర్సన్స్ కోసం కుక్ చేశారు ఒక రెస్టారెంట్ లో, దాన్ని ఏమంటారమ్మా? బిజినెస్. సో అది బిజినెస్ అవడానికి, బిజినెస్ ఉండాల్సిన మెయిన్ అదర్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటమ్మా? కన్సిడరేషన్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చదువు. Profit motive. The primary objective of business is to earn profits. Profits are essential for the survival as well as growth of business. Profits must, however, be earned through legal and fair means. Businesses should never exploit society to make money. ఓకేనా? సో బిజినెస్ అని పిలవాలి అంటే దానికి ఉండాల్సిన అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రాఫిట్ మోటివ్. అంటే ప్రాఫిట్ సంపాదించాలనే అర్జు ఉండాలి, ఆ కసి ఉండాలి. ప్రాఫిట్ సంపాదించాలనే మోటివ్, ఆ మెంటాలిటీ. బిజినెస్ చేయాలంటే లాసుల్లోకి వెళ్ళకూడదు, ప్రాఫిట్స్ రావాలనే మెంటాలిటీ ఉండాలి. ఆ ప్రాఫిట్ మోటివ్ ఉంటే మాత్రమే దాన్ని బిజినెస్ అనాలి. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఈస్ టు ఎర్న్ ప్రాఫిట్. నువ్వు ఎవరినైనా అడగండి, మీరు బిజినెస్ ఎందుకు పెట్టారు అంటే ప్రాఫిట్ సంపాదించడానికి, లైఫ్ లో గ్రో అవడానికి.
అంతేగాని ఫ్రీగా సర్వీస్ చేయడానికి ఎవడో బిజినెస్ లోకి రాడు. ఓకేనా? ప్రాఫిట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ యాజ్ వెల్ as గ్రోత్ ఆఫ్ బిజినెస్. ప్రాఫిట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే బిజినెస్ కంటిన్యూ అవ్వాలన్నా, లేకపోతే బిజినెస్ ఉన్న పొజిషన్ నుంచి కొంచెం నెక్స్ట్ స్టెప్ కి గ్రో అవ్వాలన్నా ప్రాఫిట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ప్రాఫిట్స్ మస్ట్ హౌఎవర్ బి ఎర్న్డ్ త్రూ లీగల్ అండ్ ఫెయిర్ మీన్స్. బిజినెస్ కి ప్రాఫిట్ కావాలి అంటున్నావు, మా ప్రాఫిట్ కావాలంటున్నాం కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేసి ప్రాఫిట్ సంపాదించకూడదు. ఎలా సంపాదించాలంట? ఫెయిర్ అండ్ లీగల్ మీన్స్ లో సంపాదించాలి. ఎలాంటి తప్పుడు విధానాలు మనం ఫాలో అవ్వకూడదు. బిజినెస్ షుడ్ నెవర్ ఎక్స్‌ప్లాయిట్ సొసైటీ టు మేక్ మనీ. జనాల్ని మోసం చేసి, సొసైటీని మోసం చేసి మనం ప్రాఫిట్ సంపాదించకూడదు. ఎక్స్‌ప్లాయిట్ అంటే ఏంటో మోసం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నా బిజినెస్ ఏంటంటే రైస్ బిజినెస్. రైస్ బిజినెస్ లోని ఎక్కువగా జరిగే ప్రాబ్లం ఏంటంటే ప్యాకింగ్ చేసే టైంలో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 kgs అనుకోండి, 24 kgs 500 grams మాత్రమే ఫిల్ చేస్తారు. ఇంకో 500 grams ఫిల్ చేయట్లేదు అనుకోండి అమ్మా, మనం ఏం చేసినట్టు? ఎక్స్‌ప్లాయిట్ చేసినట్టు. అంటే జనాలు మోసం చేసి మనం ప్రాఫిట్ సంపాదిస్తున్నాం. అలాంటి పనులు చేయకూడదు. ప్రాఫిట్ మోటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ బిజినెస్. అర్థమవుతుందా? సో ఫస్ట్ 5 అమ్మా, ఇప్పుడు వరకు నేర్చుకున్న ఫస్ట్ 5 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఫస్ట్ రాయాల్సిన పాయింట్స్ ఇవే: 1, 2, 3, 4, 5. ఆ తర్వాత 6, 7, 8 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ లో ఎనీ 2 ఆర్ ఎనీ 1 సెలెక్ట్ చేసుకుని 6 పాయింట్స్ రాయగలిగితే చాలు. మీరు ఒక 6 క్యారెక్టరిస్టిక్స్ మీరు నేర్చుకుని రాయగలిగితే చాలు. ఓకేనా? నెక్స్ట్ వన్, రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. సుప్రజ. Risk and uncertainty. Profit is the reward for assuming risk. Risk implies uncertainty of profit or the possibility of loss. Risk is a part and a parcel of business. Business enterprises functions in uncertain and uncontrollable environment. Changes in customers' tastes and fashion, demand, competition, government policies, etc. create risk. Flood, fire, earthquake, strike by employees, theft, etc. are also cause loss. A businessman can reduce risks through a correct forecasting and insurance, but all risks cannot be eliminated. సో బిజినెస్ లో ఏముంటదంటమ్మా, బిజినెస్ లో ఎప్పుడు ప్రాఫిట్స్ ఉండవంట, బిజినెస్ లో రిస్క్ కూడా ఉంటది. సో మనం ఆ రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు వచ్చే రివార్డ్ ఏంటి? ప్రాఫిట్. సో అందుకని ప్రాఫిట్ ఇస్ ద రివార్డ్ ఫర్ అజ్యూమింగ్ రిస్క్. రన్నింగ్ రేస్ చేస్తున్నారమ్మా, ఎవరైతే ఫస్ట్ వచ్చాడో వాడికి ఏమిస్తాం? ఒక రివార్డ్ ఇస్తాం. ఓకేనా? సో తను చేసిన రిస్క్ ఏంటి? స్పీడ్ గా వర్క్ చేయడం, స్పీడ్ గా రన్నింగ్ చేయడం. ఓకేనా? ఆ రన్నింగ్ చేసే టైంలో కింద పడిపోవచ్చు, దెబ్బలు తగలొచ్చు. సో అంత రిస్క్ తీసుకున్నాడు కాబట్టి మనం తనకి ఇస్తున్న రివార్డ్ ఏంటమ్మా? ప్రైజ్. ఇన్ ద సేమ్ వే ఒక బిజినెస్ కి మనం ఇస్తున్న రివార్డ్ ఏంటి? ప్రాఫిట్. ఓకేనా? సో ప్రాఫిట్ ఇస్ ద రివార్డ్ ఫర్ అజ్యూమింగ్ రిస్క్. రిస్క్ ఇంప్లైస్ అన్సర్టెనిటీ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ద పాసిబిలిటీ ఆఫ్ లాస్. రిస్క్ అంటే ఏంటంట? ప్రాఫిట్ ఎంత వస్తుందో చెప్పలేకపోవడం, లేదా లాస్ లోకి వెళ్ళిపోవడం, రెండు రిస్కే. అన్సర్టెనిటీ అంటే అదేంటమ్మా, ఈ రోజు 100, రేపు 20, ఆ తర్వాత 500, ఇలాగా ఫ్లక్చువేట్ అవుతుంది మనకు వచ్చే ప్రాఫిట్. సో మనకి ఈ రోజు 50 వచ్చింది, రేపు 100 వస్తుందా, లేదా 25 ప్రాఫిట్ వస్తుందా అనేది కూడా రిస్కే. సో రిస్క్ ఇంప్లైస్ అన్సర్టెనిటీ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ద పాసిబిలిటీ ఆఫ్ లాస్. ఓకేనా? నెక్స్ట్, రిస్క్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ లో ప్రాఫిట్ తో పాటు ఏది కూడా ఉంటదంట? రిస్క్ కూడా ఉంటదంట. రిస్క్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిజినెస్. అంటే బిజినెస్ తో పాటు ట్రావెల్ చేసేది. ఓన్లీ ప్రాఫిట్ కాదు, లాస్ కూడా ఉంటది. లాస్ అనే రిస్క్ కూడా ఉంటది అని చెప్పినాడు. బిజినెస్ ఎంటర్ప్రైజెస్
ఫంక్షన్ ఇన్ అన్సర్టైన్ అండ్ అన్కంట్రోలబుల్ ఎన్విరాన్మెంట్. మనం కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేది కాదమ్మా బిజినెస్ అంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, మన చేతుల్లో ఉందా అది ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అని? దగ్గర 3 to 4 months బిజినెస్ అన్ని క్లోజ్ చేస్తున్నారా లేదా? అది మనం కంట్రోల్ చేయగలమా? అన్కంట్రోలబుల్, మన చేతిలో లేదు అది. గవర్నమెంట్ బిజినెస్ అన్ని క్లోజ్ చేసి కూర్చోవాల్సిందే. లేదు నేను ఓపెన్ చేస్తాను, మన చేతిలో లేదు, మన కంట్రోల్లో లేదు అది. సో బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఫంక్షన్ ఇన్ అన్సర్టైన్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అన్సర్టైన్ అండ్ అన్కంట్రోలబుల్, మనం కంట్రోల్ చేయగలిగేది కాదు. ఓకేనా? అన్సర్టైన్ అండ్ అన్కంట్రోలబుల్ ఎన్విరాన్మెంట్. ఓకేనమ్మా? ఎందుకు అన్సర్టైన్ అండ్ అన్కంట్రోలబుల్ అన్నాడు? ఎందుకంటే చేంజెస్ ఇన్, ఇప్పుడు చెప్పే వాటిలో చేంజెస్ వల్ల అన్సర్టైన్ అండ్ అన్కంట్రోలబుల్ అంటారు. ఇందులో చేంజెస్ చూద్దాం. చేంజెస్ ఇన్ కస్టమర్స్ టేస్ట్ అండ్ ఫ్యాషన్. అర్థమవుతుందా? కస్టమర్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి. ఈ రోజు నచ్చిన టేస్ట్ అది ఈ రోజు ఉన్న ఫ్యాషన్ రేపు ఉండదు. సో మనం ఆ చేంజ్ కి మనం కూడా అలవాటు పడకపోతే ఖచ్చితంగా మనం అన్సర్టైన్ పొజిషన్, రిస్క్ లో పడతాం. అలాగే డిమాండ్, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో దాన్ని మనం ఇవ్వగలగాలి. కాంపిటీషన్, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా ఏమైపోతాయి, చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? విచ్ క్రియేట్ రిస్క్. ఫ్లడ్, ఫైర్, ఎర్త్క్వేక్, స్ట్రైక్ ఆఫ్ ఎంప్లాయీస్, థెఫ్ట్ ఎక్సెట్రా ఆల్సో కాజ్ లాసెస్. వీటి వల్ల కూడా రిస్క్ ఉంది. సో ఏ బిజినెస్ మెన్ కెన్ రెడ్యూస్ రిస్క్ త్రూ కరెక్ట్ ఫోర్కాస్టింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో ఎవరు చెప్పగలరా? ఫోర్కాస్టింగ్ ముందే ఊహించి చెప్పడం సార్. ముందే ఊహించి రేపు రాబోయే రిస్క్లు ఏముంటాయో మనం ముందే ఊహించుకొని దానికి కావాల్సిన సరైన మెజర్స్ తీసుకున్నాం అనుకోమ్మా, దాన్ని ఏమంటారు? ఫోర్కాస్టింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను కదా, నేను వేరే స్టేట్కి కానీ వేరే ప్లేస్కి కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో, ఏదైనా ఫైర్ అక్కడ అవుతుందేమో, ఏదైనా థెఫ్ట్ జరుగుతుందేమో అని ముందే ఊహించి దానికి ఇన్సూరెన్స్ చేయించారనుకో లాస్ ఉండదు. బట్ ఆల్ రిస్క్ కెనాట్ బి ఎలిమినేటెడ్. మన రిస్క్స్ ని తగ్గించగలం తప్ప జీరో చేయలేము. రిస్క్స్ ఏం చేయగలం? మనం తగ్గించగలం. అంటే ₹1,00,000 అయ్యే లాస్ ని మనం లాస్ ఒక 20,000 వరకు ఆపగలం. అంటే మొత్తం జీరో చేయలేము. బట్ ఆల్ రిస్క్ కెనాట్ బి ఎలిమినేటెడ్. సో రిస్క్ అండ్ అన్సర్టెనిటీ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ ఫీచర్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. Economic activity. Business is primarily an economic activity as it involves production and distribution of goods and services for earning money. However, business is also a social institution because it helps to improve the living standards of people through effective utilization of scarce resources of the society. Only economic activities are included in business. Non-economic activities do not form పార్ట్ ఆఫ్ బిజినెస్. మనం స్టార్టింగ్ లో నేర్చుకున్నాం బిజినెస్ ఏంటి అని, ఎకనామిక్ యాక్టివిటీ అని నేర్చుకున్నాం. ఓకేనా? సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏముంటాయి? ఇట్ ఇన్వాల్వ్స్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఏంటి ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దేనికోసం? ఫర్ ఎర్నింగ్ మనీ ఆర్ ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్. సో మనం ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్ చేస్తున్నాం, గూడ్స్ సర్వీసెస్ ని దేనికోసం? ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్. కాబట్టి బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ కాబట్టే మనం బిజినెస్ గురించి నేర్చుకుంటున్నామా? అది నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అయి ఉంటే అసలు నేర్చుకునే వాళ్ళం కాదు, పక్కన పెట్టేద్దాం. ఓకేనా? అది లాస్ట్ పాయింట్ అది చెప్పాడు. ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ బిజినెస్. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ బిజినెస్. ఏదైతే నాన్ ఎకనామిక్ యాక్టివిటీ ఉందో దాన్ని అది అసలు బిజినెస్ లో ఫార్మ్ పార్ట్ అవ్వదు. ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్ మాత్రమే ఫార్మ్ పార్ట్ అవుతాయి. నెక్స్ట్, however, business is also a social institution because it improves the living standards of people through effective utilization of scarce resources of the society. సొసైటీలో ఉన్న స్కేర్స్ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకుని పీపుల్ యొక్క స్టాండ్ ఆఫ్ లివింగ్ పెంచుతుంది. కాబట్టి బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. అలా స్టాండ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటంటే ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవడం.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇదివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. అవునమ్మా, స్టాండ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అయినట్టు. ఇదివరకు మనం ఎవరికైనా ఫోన్ చేసుకోవాలని, కమ్యూనికేషన్ చేయాలి అంటే సరైన కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఇప్పుడు మన ఫింగర్ టిప్స్ మీద కమ్యూనికేషన్ చేయొచ్చు. ఏమైంది? స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో బిజినెస్ ఇస్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ బికాజ్ ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ త్రూ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ స్కేల్స్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో అవైలబుల్ గా ఉన్న, సొసైటీలో మనకు దొరికే అతి తక్కువ రిసోర్సెస్ తో ఓకేనా మన స్టాండ్ ఆఫ్ లివింగ్ మనం పెంచుకుంటుంటే దాన్ని ఏమంటారు? బిజినెస్, విచ్ ఇన్ టర్న్ ఇట్ ఈస్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకేనా. సో టోటల్ 7 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామా. మిగతా క్లాస్ రేపు చూద్దాం. థ్యాంక్ యూ.